దైవత్కార్య సముద్యత ధృతి సమేత హవ్యవాహోద్భవ భావసాత్విక వాక్సుధాకలిత శాంతాలోచన వైభవ కైవల్యప్రద హవ్యవాహ సుమనః సంపూజిత నిర్భవ శైవజ్ఞానప్రద సమస్త సుఖద శ్రీలాలితాం భావయే. సర్వజ్ఞానప్రద జ్ఞానతత్వస్పద తత్వయోగాస్పద యోగ సిద్ధిప్రద సిద్ధి వృద్ధిప్రద అయినటువంటి ఆ సర్వజ్ఞానప్రదకు శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామావళి పరంపరలో శరీరాల్లో ఉన్నటువంటి షట్చక్రాల గురించి వాటి వద్ద ఉన్నటువంటి వివిధ శక్తి స్వరూపాలుగా దేవిని వర్ణించడం జరుగుతోంది. దాదాపుగా క్రింద 50 నామాల నుంచి విశుద్ధి చక్రం నుంచి ప్రారంభించి అనాహత చక్రాన్ని, ఆ తర్వాత మణిపూర చక్రాన్ని, మణిపూర చక్రం తర్వాత దాని కింద ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రాన్ని, ఆ తర్వాత మూలాధార చక్రాన్ని, ఆ తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని వివరించడం జరిగింది. ఆ క్రమంలో ఆయా చక్రాల దగ్గర ఉన్నటువంటి అధిదేవతల్ని, వారి పరివారాలని, వారి ఆయుధాలని, వారికి ప్రీతికరమైనటువంటి ఆహార విహారాలని, అక్కడ పద్మాలలో ఉండేటువంటి మాతృగా వర్ణాక్షరాలని, ఆ చక్రాల యొక్క భూతతత్వాలని, భక్తుల పట్ల వారి అనుగ్రహ విధానాలని, ఇంకా ఇతర శక్తి విశేషాలని కూడా వివరించడం జరిగింది. ఆజ్ఞాచక్రం వద్ద 6 ముఖాలతో ప్రకాశించేటటువంటి సిద్ధమాతాదేవి జీవుల దేహాల్లో ఎముకల్లో మధ్యాధాతువులో ఉంటుందని, హంసవతి క్షమావతి అనేటువంటి శక్తులతో కూడి ఉన్నదని, హరిద్రానం మీద ఆసక్తి కలిగినదని, హరిద్రాన్నైరసిక అని హాకినీ దేవత స్వరూపాన్ని ధరించిందని, హాకినీ రూపధారిణి అని వివరించాయి కింద 4 నామాలను. అత్యంత శక్తివంతమై ప్రజ్ఞా ప్రతిభలకి మూలమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని అధిష్ఠించినటువంటి దేవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను కూడా సాధకులకు, సామాన్య జీవులకు కూడా ప్రసాదిస్తుందని ఆ నామాల యొక్క అసలుభావం. ఆజ్ఞాచక్రాన్ని దాటి పైన ఉన్నటువంటి సహస్రారం చక్రం దగ్గర ఉన్నటువంటి శక్తి స్వరూపాలని వివరిస్తున్నాయి వచ్చేటటువంటి 7 నామాలు. అందులో మొదటిది సహస్రదళ పద్మస్థ అనే నామం. ఈ సహస్రదళ పద్మస్థ అనే నామానికి బాహ్యమైన అర్థం సహస్రార పద్మనందు ఉండేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం షట్చక్రోపరి శక్తి పీఠగణ సహస్రార చక్రస్థిత మాహేశ్వర్యయుత సదా విలసిత సానంద ప్రాసాదత యోగ సాధక దర్శనాత్ఫల సహస్రాపత్ర పద్మస్థిత ధీరాకార సుధీవర సురవర సిడ్నీపురీ శారద. షట్చక్రోపరి శక్తిపీఠఘన సహస్రార చక్రస్థిత అన్నారంటే 6 చక్రాలకి పైన శక్తి నిలయంగా ఉన్నటువంటి సహస్రార చక్రంలో ఉండేది. మాహేశ్వర్యయుత సదా విలసిత సానంద ప్రాసాదత అన్నారంటే మహేశ్వరునితో కలిసి ఉంటూ సర్వదా సదా ఆనందాన్ని ప్రసాదించేది. యోగ సాధక దర్శనాత్ఫల అంటే యోగ సాధకులకు వారి సాధనాపరితంగా దర్శనమిచ్చేది. సహస్రార చక్రం వద్ద ఉన్నటువంటి పద్మంలో నివసించేది. ధీరమే ఆకారంగా కలిగింది. ధీరాకార సుధీవర సురవర అన్నారంటే ధీరమే ఆకారంగా కలిగింది. దేవతలు జ్ఞానులు అందరిలోకి శ్రేష్ఠాలు అయినటువంటి ఈశ్వరియే. అన్ని చక్రాలకు పైన శిరస్సు పైభాగాన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ప్రాంతంలో ఉన్న చక్రాన్ని సహస్రారం అంటారు. అక్కడ ఉన్నటువంటి పద్మాన్ని 1000 దళాలుగా అంటే లెక్కలేని దళాలుగా కలిగినట్లుగా అవి సృష్టిలో అన్ని అక్షరాలకు బీజాలను సూచిస్తాయని, దానినే బ్రహ్మపదం అంటారని, ఈ చక్రానికి అధిదేవత పరమేశ్వరుడని, ఇక్కడ ఉన్నటువంటి దేవి రూపం యశస్విని అని, దీని యొక్క వ్యాహృతి ఓం సత్యం అని యోగశాస్త్రం చెబుతోంది. ఆ పద్మం పైనటువంటి అధివసించినటువంటి దేవి అని దాని యొక్క అర్థం. ఈ పద్మానికి 8 దిక్కులకు 8 దళాలు ఉంటాయని, ఒక్కొక్క దళంలో మళ్ళీ 125 చిన్న చిన్న దళాలు ఉంటాయని, అవి మొత్తం 1000 దళాలుగా, సహస్రం అంటే 1000 దళాలుగా అనే అర్థంలో చూస్తే ఆ విధంగా
అలా కాకుండా సహస్రం అంటే అనంతం అనే అర్థంలో చూస్తే ఈ పద్మానికి లెక్కలేని దళాలు అని కూడా భావం. అనంతమైన సృష్టిలో అధివసిస్తున్న దేవి అనడానికి సూచనగా ఈ సహస్రధర పద్మం మీద ఆసీనురాలైన దేవి అని పరోక్షమైన భావం ఉంది ఇందులో. ఈ సహస్రార పద్మం మధ్యలో ఉన్నటువంటి కర్ణికను చంద్రమండలం అంటారు. ఆ చంద్రమండలంలో ఉన్న దేవి అని దీని యొక్క భావం. అందుకే ఆమెకు చంద్రమండల మధ్యగా అనే నామం ఉంది. ఆ చంద్రమండల మధ్యగా అంటే మనకు కనిపించేటువంటి చంద్రుడు కాదు. ఈ చంద్రమండలం అంటే ఈ సహస్రారంలో ఉన్నటువంటి కర్ణికని చంద్రమండలం అంటారు. కాబట్టి ఈ చంద్రమండలంలో ఉన్నది దేవి అని. అలాగే ఈ చక్రం జీవాత్మ పరమాత్మలకు ఐక్యస్థానం. ఇది అంటే యోగీశ్వరులకు ఇక్కడే ఆత్మదర్శనం అవుతుంది. అంటే ఆత్మ స్వస్వరూప జ్ఞానం అంటే తన స్వరూప జ్ఞానం కలుగుతుంది అని యోగశాస్త్రం చెబుతుంది. ఈ ఆజ్ఞాచక్రంతో కులమార్గం పూర్తయిపోయి అకుల మార్గం ప్రారంభమవుతుంది. అక్కడ ఈ అకుల మార్గం ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. ఆ సహస్రారం తర్వాత అకుల మార్గం కూడా అయిపోతుంది. ఆ పైన ఉన్నటువంటిది ద్వాదశాంతం, బ్రహ్మగత్యం అంటే బ్రహ్మశీర్షం, ఇవన్నీ కూడా వీడికి కులము అకులము కూడా లేవు అసలు వీడికి. అది తుర్యాతీతమైనటువంటి సర్వోన్నతమైన సమాధి స్థితి. అది సహస్రారంలో కుండలిని చేరి అక్కడ సదాశివతత్వంతో కలిసి ఆనందంగా ఇంకా ముందుకు సాగుతుంది. అంటే సహస్రారంలో పంచబ్రహ్మలు కూడా పంచప్రేతములు అయిపోతాయి. అంటే అన్నీ కరిగిపోతాయి అవన్నీ. అందువలన సహస్రారం శివశక్తుల యొక్క ఐక్యస్థానంగా చెప్పబడింది. కానీ దానికి ఎంతో విశిష్టత ఉంది యోగశాస్త్రంలో. ఈ సహస్రారం నుంచి సహస్రాలు అంటే బోర్డు అంటే వేల కిరణాలు శరీరం అంతా ప్రసరిస్తాయి. సాధకుని దేహాన్ని తేజవంతం చేస్తాయి. దేహంలో ఉన్నటువంటి అంతర్లోకాన్ని జీవకృతం అంటే జీవ చైతన్యం కలిగిస్తాయి. సహ అనే శబ్దానికి సహస్రంలో సహ అనే శబ్దానికి ప్రకృతి పురుషుడు అనే అర్థం ఉంది. సహ అనే దానికి వారి సమాగమే సహస్రారం అంటే ప్రకృతి పురుషుడు యొక్క సమాగమ ప్రజ్ఞ పరిపూర్ణంగా వికాసం చెందేటువంటి స్థానం సహస్రారం. అంటే శివులు, శివ అంటే దేవి, శివుడు అంటే శివ అంటే శివుడు. కాబట్టి ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుడు ప్రజ్ఞ యొక్క ఐక్యమయ్యే స్థానం సహస్రారం. అదే ఈ పరమేశ్వరుడు ఐక్యమయ్యే స్థానం. అక్కడ పద్మంలో స్థిరంగా ఉన్న దేవి అని దీని యొక్క భావం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో సహస్రారే పద్మే సహరాధిపత్యా విరసే అంటారు. అంటే అమ్మ కుండలినీదేవి, నీవు మూలాధారం నుంచి బయలుదేరి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ మధ్యలో వచ్చినటువంటి గ్రంథుల్ని ఛేదించుకుంటూ భౌతిక విషయాలను వదిలించుకుంటూ అక్కడక్కడ ఉన్నటువంటి బీజాక్షర శక్తుల్ని కలుపుకుంటూ సహస్రారం చేరి అక్కడ పద్మంలో ఉన్నటువంటి నీ పతి అయినటువంటి సదాశివునితో కలిసి రహస్యంగా విహరిస్తున్నావు అని దీని యొక్క అర్థం. సహస్రార చక్రం దగ్గర ఉన్నటువంటి సహస్రధర పద్మంలో ఉన్న దేవి అని ఈ నామం యొక్క భావం. ఈ చక్రం జీవ దేవ సమాగమ స్థానంగా యోగశాస్త్రం చెబుతోంది. అంటే ఈ స్థానంలో ఉన్నటువంటి దేవి సాధకులకు ముక్తిని ప్రసాదిస్తుంది అని మతశాస్త్రం కూడా వివరించింది. ఇక్కడి నుండి ప్రసరించేటటువంటి వేలాది వేల అద్భుత కాంతి కిరణాలు దేహమంతటా కూడా ప్రసరించి సాధకుల్ని తేజోవంతుల్ని చైతన్యమయుల్ని చేస్తాయి అని యోగ ప్రసిద్ధమైనటువంటి సత్యం అది. అవన్నీ కూడా దేవి యొక్క శక్తి స్వరూపాలే ఇవన్నీ. ఈ నామం నుంచి వచ్చే 7 నామాలు సహస్రార పద్మదేవత రూపమైనటువంటి యాకినీదేవిని వర్ణిస్తాయి. ఆ సర్వజీవస్థ, జీవభావస్థ, భావకార్యస్థ, కార్య సర్వస్థ, సర్వతత్వస్థ ఆ పరమేశ్వరే. సహస్ర దళాలు కలిగినటువంటి పద్మం మీద అధివసించిన దేవి అన్నటువంటి కింద నామం. అవి అనంతమైన దళాలని, ఆ పద్మం అత్యంత తేజశక్తివంతమైనదని, అక్కడ దేవి శివశక్తితో ఐక్యమై వేల కాంతి కిరణాలతో సాధకుల దేహాలని ప్రకాశింపజేస్తుంది అనేటువంటి యోగపరమైన భావాలను కూడా పరోక్షంగా చెప్పింది ఆ నామం. సహస్రారాన్ని చేరినటువంటి కుండలిని శక్తే తన కాంతి కిరణాలతో సాధకులకు మహత్తరమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి భావాన్ని కూడా సూచనగా చెప్పింది ఆ నామం. యోగీశ్వరుడికి ఇది ఆత్మదర్శన స్థానంగా నిజస్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుంది అని యోగశాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఉన్నటువంటి దేవి యొక్క దేహకాంతులను వివరిస్తోంది వచ్చేటువంటి నామం.
సర్వవర్ణోపశోభిత అనే నామం. ఈ సర్వవర్ణోపశోభిత అనే నామానికి అర్థం అన్ని రంగులు, అన్ని అక్షరాలు, అన్ని ధ్వనులతో శోభిల్లేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం విశ్వాంతర్య సమస్త వర్ణగుణ సంపద్యేన సంయోజిత సర్వాన్వాంగ్మయమూలయక్షర కళామాలాభిభూషాన్విత మంత్రాధీశ్వర సర్వవర్ణయుపశోభామాన సంభావిత సర్వజ్ఞాన సమన్విత సుమహిత సిడ్నీపురీ శారద. అంటే విశ్వాంతర్య సమస్త వర్ణగుణ సంపద్యేన సంయోజిత అన్నారు. అంటే విశ్వంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు లక్షణాలను కలిగి ప్రకాశించేది. సర్వాన్వాంగ్మయమూలయక్షర కళామాలాభిభూషాన్విత అన్నారంటే అన్ని వాంగ్మయాలకి, అన్ని సారస్వతాలకి మూలమైనటువంటి అక్షర సమామ్నాయము కళల్ని మాలలుగా ధరించినది. కళామాల అక్షర కళామాలాభిభూషాన్విత అన్నారు. వాటి అన్ని మాలలుగా ధరించింది ఆవిడ. అలాగే మంత్రాధీశ్వర అంటే అన్ని మంత్రాలకు అధీశ్వర అయినది. అన్ని రంగులు, అక్షరాలు, స్వరాలు, ధ్వనులతో శోభిల్లేది. సర్వజ్ఞాన సమన్విత సుమహిత అన్నారంటే అన్ని సమస్తమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఈశ్వరి అని. సృష్టిలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు అంటే రంగులు, అలాగే అన్ని అక్షరాలు, ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అన్ని అక్షరాలు, ధ్వనులు, శబ్దాలు, స్వరాలు మొదలైన వాటితో శోభించే దేవి అని అర్థం. వర్ణం అనే దానికి ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. వర్ణం అంటే రంగు అని అర్థం ఉంది, అక్షరం అనే అర్థం ఉంది, స్వరాలు సంగీతంలో వర్ణం అంటారంటే స్వరాలు అనే అర్థం ఉంది, ధ్వనుడు అనే అర్థం ఉంది. ఇన్ని అర్థాలతో ఈ అర్థాలన్నిటికీ కూడా అన్వయించేటట్లుగా దేవి శోభిస్తోంది అని అర్థం. అంటే వాటికి సంబంధించినటువంటి వర్ణ శబ్దం మూల బీజాలన్నీ కూడా ఈ చక్రం దగ్గర ఉంటాయని, ఆ చక్రాధిదేవత వాటితో ప్రకాశిస్తోందని దాని యొక్క భావం. ఈ సహస్రాల చక్రానికి కింద ఉన్నటువంటి 6 చక్రాల అధిదేవతల యొక్క శరీరకాంతులు కూడా ఇక్కడి దేవతకి ఉంటాయని పరోక్షంగా చెప్పబడింది. అంటే అన్ని చక్రాల్లో వాటి చక్రాల్లో ఆ దేవతలకు ఒక్కొక్క శరీరం ఒక వర్ణం ఉంది. కానీ ఈ దేవతకి సర్వవర్ణోపశోభిత అన్నారు కాబట్టి ఇంతకు ముందు కొన్ని నామాలు పీతవర్ణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రకరకాల వర్ణాలు ఉన్నాయి ఆ దేవతకి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ దేవతకి సర్వవర్ణోపశోభిత అంటే ఆ దేవతల యొక్క వర్ణాలన్నీ కూడా ఈ దేవతకి ఉన్నాయి అని పరోక్షంగా చెప్పినట్లు. అలాగే ఆ షట్చక్రాల్లో కూడా విడివిడిగా ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అందుకే సర్వవర్ణాయుడే, సర్వవర్ణోపశోభిత. ఇక సాధకులు ఏ వర్ణం కలిగినట్లుగా దేవిని తలుచుకుంటే ఆ వర్ణం భాషించగలది ఇక్కడ దేవి అని అర్థం. అంటే ఆమె స్ఫటిక వర్ణం కలది అని భావం. స్ఫటికంలో ఏ వర్ణమైనా సరే ప్రతిబింబిస్తుంది, అది ఆ వర్ణంగా ప్రతిబింబిస్తుంది. కాబట్టి స్ఫటిక వర్ణంగా ఉన్నప్పుడు సాధకులు కనుక ఈ ఫలానా వర్ణంలో దేవి ఉంటుంది అని అనుకుంటే ఆ వర్ణంలో కనపడుతుంది ఆవిడ. అన్ని చక్రాల దేవతల వర్ణాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి స్ఫటిక వర్ణంలో ప్రతిఫలించి వివిధ వర్ణాలుగా భాషిస్తాయి ఇక్కడ. అందుకే సమస్త వర్ణాలతో శోభిస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఈ షట్చక్రాల దగ్గర ఉన్నటువంటి పద్మాలలో ఉన్నటువంటి మొత్తం 6 నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షర దేవతలు అంటే అమృత మొదలుకొని అమృతాది మహాశిష అమృత అనే మొదలుకొని క్షమావతి వరకు అంశవతి ముఖ్య సమన్విత అనే వరకు కూడా 50 మంది మొదటి నుంచి చివరి దాకాను, మన చివరి నుంచి వెనక్కి అనులోమంగాను విలోమంగాను కూడా చూస్తే మొత్తం 100 మంది దేవతల చేత పరివేష్టింపబడినది అని మరో అర్థం కూడా గ్రహించదగింది. అంటే ఈ 100 మంది దేవతా శక్తులే సహస్రదళాల్లోనూ ఉండి మధ్యలో కర్ణికలో ఉన్న దేవిని పరివేషించి ఉన్నారనేటువంటి దీని యొక్క భావం. ఉపాధి శబ్దానికి సమీపము అనే అర్థంలో ఈ దేవతా శక్తులు చుట్టూ ఉన్న దళాల్లో దేవికి సమీపంగా ఉన్నారు అని అర్థం. ఇదివరకు వివరించినట్లుగా ఈ షట్చక్రాల్లో ఉన్న అక్షరాలను అన్నింటినీ ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే మనం మూలాధారం దగ్గర 4 అక్షరాలు ఉంటాయి. వా, శ, ష, స. స్వాధిష్టానం దగ్గర 6 అక్షరాలు ఉంటాయి. బ, భ, మ, య, ర, ల అని. మణిపూరం దగ్గర 10 అక్షరాలు ఉంటాయి. డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ అని. అనాహతం దగ్గర 12 అక్షరాలు ఉంటాయి. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, య, జ్ఞ, ఞ, ఞ, ట, ఠ
అని 12 అక్షరాలు. విశుద్ధి చక్రం దగ్గర 16 అక్షరాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ నుంచి ఆ వరకు స్వరాలు, అవన్నీ అచ్చులు. ఈ ఆజ్ఞా చక్రం వద్ద 2 అక్షరాలు ఉంటాయి. హంసవతి, క్షమావతి, హా క్ష అని 2 అక్షరాలు. ఇలాగ ఈ 50 అక్షరాలు కూడా సహస్రార పద్మంలో 20 పర్యాయాల పాటు చుట్టూ ఉన్నాయి అని ఆ అక్షర దేవతలు, యోగిని దేవతా శక్తులు దేవిని చుట్టూ పరివేష్టించి ఉంటారని దీని యొక్క భావం. ఇక ఉపశబ్దం అనేది 10 సంఖ్యను తెలుపుతున్నట్టు ఒక వాదం ఉంది. ఆ వాదం ఎంతవరకు సరైనదో కాదో మనం పక్కన పెడితే, ఆ వాదనలో కూడా ఈ దేవి యొక్క యోగిని న్యాసాన్ని 10 పర్యాయాలు ధ్యానించబడినటువంటి అభిప్రాయం ఉంది సాధకుల్లో. అలాగే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అనేటువంటి సంధ్యావందన ధ్యానం కూడా ఈ సహస్రాల దేవత అయినటువంటి దేవి గురించే. సర్వవర్ణే మహాదేవి అని యోగ ధ్యాన సాధనలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ స్థాయిలన్నింటినీ దాటుకొని నాదం, శబ్దం లయమైపోయి ఓంకార హీంకారాలు కూడా ఆగిపోయి వినడానికి, కనడానికి, అనడానికి వీలు లేనటువంటి అతీతమైనటువంటి సమాధి స్థితికి చేరినటువంటి సాధకునికి దేవి ఈ సహస్రార చక్రం దగ్గర అద్భుతమైనటువంటి అనంతమైన కాంతులతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది అని యోగ సాధన రహస్యం ఇది. అన్ని వర్ణాలతో కూడి శోభించే దేవి అని ఈ నామం యొక్క భావం. వర్ణములంటే అక్షరాలని రంగులుగా, స్వరాలుగా కనుక భావిస్తే అన్ని రంగుల సమాహారము, అన్ని అక్షరాల సమామ్నాయము, అన్ని స్వరాల సముదాయము, దేవి యొక్క శక్తి సామర్థ్య ప్రభావాన్మయం అని దీని యొక్క విస్తృతమైన భావం. యోగ సాధనలో అన్నీ లయమైపోయినటువంటి సమాధి స్థితిలో సాధకుడికి కోటాది కోట్ల కాంతులతోటి, వేల వేల వర్ణాలతోటి, వేల వేల స్వరాలతోటి దర్శనమిస్తుంది దేవి అని అన్నటువంటి యోగశాస్త్ర రహస్యం కూడా ఈ నామంలో గోచరిస్తుంది. మిగతా షట్చక్ర దేవతా కాంతులు అన్నీ కూడా ఈ దేవిలో ఉన్నాయనేటువంటి మరో విశేష భావం. ఆ ప్రభా వర్ణాద్భుత, మంత్ర వర్ణాన్విత, స్వర వర్ణాకృత, తేజో వర్ణామృత ఆ పరమేశ్వరే అన్ని వర్ణాలతో అంటే అన్ని రంగులతోటి, అక్షరాలతో, స్వరాలతో, శబ్దాలతో అలంకరింపబడి ప్రకాశిస్తోంది దేవి అన్నటువంటి కిందటి నామం సర్వవర్ణోపశోభిత అనే నామం. సహస్రారానికి దిగువన ఉన్నటువంటి అన్ని చక్రాది దేవతల యొక్క వర్ణాలు, అక్కడి అక్షరాలు, అక్కడి స్వరాలు తాను కలిగి వాటిలో విరాజిల్లుతోంది అంటూ ఇక్కడున్న దేవి అంశ సర్వ సమగ్రమైనదని, సర్వ సమన్వితమైనటువంటి భావాలని పరోక్షంగా చెప్పింది. ఇలా సర్వవర్ణాలతో ప్రకాశించేటటువంటి తేజస్సుని అత్యున్నతమైనటువంటి స్థితికి చేరగలిగిన సాధకులు దర్శించగలరని యోగశాస్త్రం చెబుతోంది. ఆ మహాయోగుల అనుభవం కూడా ఆ తేజస్ సందర్శన మాత్రం చేత పులకిత హృదయాలే వని నిన్ను. అన్ని వర్ణాలతోటి శోభిల్లేటువంటి దేవి ధరించేటువంటి వస్తువుల్ని వివరిస్తోంది వచ్చేటువంటి నామం సర్వాయుధర అనే నామం. ఈ సర్వాయుధర అనే నామానికి అర్థం అన్ని ఆయుధములను ధరించినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం అందులో విశేషాలు చూస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సదా సత్కారి నిర్మగ్న యత్సహస్రాణి సుబాహుశక్తియుత ధైర్యోదార శోభాన్విత షట్చక్రాధిప శక్తి మూలవర ఘంటాశూల ఖడ్గాదికాన్ యా సర్వాయుధారిణి సురమణి సిడ్నీపురీ శారద. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సదా సత్కారి నిర్మగ్న అన్నారంటే దుష్టుల్ని శిక్షించడం, మంచివారిని రక్షించడం అనేటువంటి సత్కార్యాల్లో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండి వేల కొలది సహస్రాణి సుబాహుశక్తియుత ధైర్యోదార శోభాన్విత అంటే వేల కొలది లేక అనంతమైనటువంటి బాహువుల యొక్క శక్తితో ధైర్యము, ఉదారత వంటి గుణాలతో శోభిల్లేది. అలాగే షట్చక్రాధిప శక్తి మూలవర ఘంటాశూల ఖడ్గాదికాన్ యా సర్వాయుధారిణి అన్నారంటే షట్చక్రాల అధిపతులకి మూలాధారమైనటువంటి శక్తి కలిగి ఘంటాశూల ఖడ్గం ఇటువంటి సర్వాయుధాలను ధరించినటువంటి ఈశ్వరి ఘంటాశూల అని చెప్పి ఒక శ్లోకం కూడా ఉంది ఈ మీద. ఈ సహస్రార చక్రాది దేవత అయినటువంటి యశస్విని దేవి సర్వ విధములైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆయుధాలని ధరించింది అని అర్థం. షట్చక్రాల యొక్క అధిదేవతలు
వారు ధరించిన ఆయుధాలు కూడా ఈ సర్వశబ్దంతో ఈ దేవికి చెందుతాయి అని కూడా భావం, దీని యొక్క భావం. అంటే సర్వశక్తి సమన్వితము, సర్వదుష్ట వినిర్జితము, సర్వదుఃఖ వినాశితము, సర్వభయ నివారితము అయినటువంటి అన్ని రకాల ఆయుధాలని ధరించింది దేవి అని దీని యొక్క అర్థం. అర్జునుడు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో అంటాడు, అనేక వక్త్రనయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, అనేక బాహూదర వక్త్రనేత్రం, పశ్యామి త్వాం సర్వతోనంతరూపం, నాంతన్న మధ్యం న పునస్తవాదిం, పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు. అంటే అబ్బో ఎన్ని అనేక వక్త్రాలు, అనేకమైన ముఖాలు చూస్తున్నాను నేను, అనేకమైనటువంటి కళ్ళు కనబడుతున్నాయి, అనేకమైన అద్భుత దర్శనాలు కలుగుతున్నాయి, దివ్యాభరణాలు ఉన్నాయి, దివ్యానేకోద్యతాయుధం ఉన్నారు. అంటే ఎన్నో ఆయుధాలు కలిగి ఉన్నది. అనేక బాహూదర వక్త్ర నేత్రం, అంటే అనేకమైన బాహువులు, అనంతమైన బాహువులు ఉన్నాయి నీకు ఈ విశ్వరూపానికి. ఉదరములు ఉన్నాయి, వక్త్రం ముఖాలు ఉన్నాయి, నేత్రాలు ఉన్నాయి. పశ్చామిత్వం నేను చూస్తున్నాను, సర్వతోనంత రూపం, అటువంటి అనంతమైనటువంటి రూపాన్ని చూస్తున్నాను నేను. ఆ రూపానికి నా అంతం చివర లేదు, నమధ్యం మధ్య లేదు, పునఃపునస్తవాది ముందు లేదు, ఆది మధ్యాంతరహితంగా ఉంది. పశ్చామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు. అటువంటి విశ్వరూపాన్ని చూస్తున్నాను నేను అని. అంటే లెక్కలేని బాహువులు కలిగినటువంటి పరమేశ్వరి అన్ని ఆయుధాలను కూడా ధరిస్తుంది అని దీని యొక్క భావం. ఈ ఆయుధాలు 36 రకాలని చెప్పి ఒక శాస్త్రంలో చెప్పబడింది. అవి చక్రము, ధనుస్సు, వజ్రము, ఖడ్గము, క్షురిక, తోరము, కుంతము, శూలము, త్రిశూలము, శక్తి, పాశము, అంకుశము, ముద్గరము, మక్షిక, భల్లము, భిండివాలము, ముసుండి, లుంఠి, గద, శంఖము, పరశువు, పట్టిసము, రిష్టి, కణయము, సంపన్నము, హలము, ముసలము, పుళిక, కర్తరి, కరపత్రము, తలవారి, కోద్దాలము, దుస్ఫోటము, గోపడము, దాహము, డబూసము అని ఈ అన్ని రకాల ఆయుధాలని కూడా ధరించిన దేవి అనేది దీని యొక్క భావం. అలాగే రుద్రుడి నమ్మకంలో కూడా సహస్రాన్ని శాశ్వత బాహువోస్తవ ఏదయ అని ఉంటుంది. అంటే వేలాది వేల బాహువులతో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. ఆ బాహువులన్నింటిలోనూ కూడా ఆయుధాలు, ముద్రలు ధరించింది పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి దేవి అని మరొక భావం. ఇలా అన్ని రకాల ఆయుధాలను ధరించింది దేవి అని ఈ నామం యొక్క భావం. ఈ ఆయుధారణ దేవి యొక్క సర్వశక్తిత్వాన్ని, దుష్ట నాశకత్వాన్ని, భక్త అభయత్వాన్ని, లోక పాలకత్వాన్ని సూచిస్తోంది. అంతేకాకుండా వాటిని ధరించేటందుకు కావలసినటువంటి అనంతమైన బాహువులు కలిగింది అన్న భావం కూడా దేవిని పరబ్రహ్మతత్వంగా నిరూపిస్తోంది. ఈ షట్చక్రాల దగ్గర ఉన్న అధిదేవతల యొక్క ఆయుధాలన్నీ కూడా ఈమె ధరించడం వలన వారందరికన్నా కూడా శక్తివంతమైన దేవి అంశ అన్న భావం కూడా గమనించదగ్గది. ఇక్కడ ఆ శక్తి సంయుత వర, భక్త సన్నుత వర, జీవకారుణ వర, సత్వ సుగుణాకర, సక్త హృదయాకర, తత్వ నిలయాత్పర ఆ పరమేశ్వరే. వివిధ రకాలైనటువంటి అన్ని ఆయుధాలను ధరించింది దేవి అన్నటువంటి కిందటి నామం సర్వాయుధధర అనే నామం ఆ ఆయుధాలు ధరించడానికి కావలసిన అనంతమైన బాహువులు కలిగిందని, వాటి ధారణ ఉద్దేశం దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, లోక పరిరక్షణ అని పరోక్షంగా చెబుతూ అనంత శక్తివంతమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమే దేవి అన్నటువంటి ధ్వని కూడా ఆవిష్కరించింది ఆ నామం. లోకపాలనకి ఆయుధాలు, సుజనులాలనికి అభయ జ్ఞాన ముద్రలు, సత్వశీలనికి కోమలమైన కమలాలు ధరించింది దేవి అని తన సర్వజ్ఞత్వాన్ని, సర్వసమర్థత్వాన్ని, సత్వ సంయమనత్వాన్ని చాటింది ఆ నామం ద్వారా దేవి. సర్వవర్ణాలతో సకల ఆయుధాలతో శోభిల్లేటటువంటి దేవి దేహాల్లో ఎక్కడ స్థిరంగా ఉంటుందో చెబుతోంది వచ్చే నామం శుక్ల సంస్థిత అనే నామం. ఈ శుక్ల సంస్థ అనే నామానికి అర్థం శుక్లధాతువును ఆశ్రయించి ఉన్నది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వజీవక ముఖ్య లక్షణ విశేషారూప తాద్గుణ్య తత్సూక్ష్మాకార నిబద్ధ ధాతు నిలయ సృష్టిక్రమాన్ పాలయ వర్ణాతీత
సమస్త వర్ణ మిళిత శోభాయమానాధృత శుక్ల సంస్థిత జీవపాలన వరా సిడ్నీపురీ శారదా. అంటే సర్వజీవక ముఖ్య లక్షణ విశేష రూప తాద్గుణ్య తత్సూక్ష్మాకార నిబద్ధధాతు నిలయ సృష్టింక్రమాన్ పాలయ అన్నారంటే అన్ని జీవుల యొక్క ముఖ్య లక్షణాలని రూపగుణ విశేషాలని సూక్ష్మాది సూక్ష్మ రూపంలో నిబద్ధించినటువంటి ధాతువు స్థానంగా కలిగి సృష్టి క్రమాన్ని చక్కగా సమర్థవంతంగా నిర్వహించేది అని. వర్ణాతీత సమస్త వర్ణ మిళిత శోభాయమానాధృత అంటే అన్ని వర్ణాలు కలిసి వర్ణాలకు అతీతమైన కాంతితో శోభించేది. శుక్లధాతువుని ఆశ్రయించి జీవుల్ని పాలించి ఈశ్వరి. శుక్ల సంస్థిత జీవపాలనవరా అన్నారంటే శుక్లధాతువుని ఆశ్రయించి జీవుల్ని పాలించే ఈశ్వరి. జీవుల యొక్క ముఖ్య లక్షణాలు అన్నీ రూపగుణ విశేషాలు అన్నీ కూడా సూక్ష్మ రూపంలో పొందుపరచబడిన ధాతువు ఈ శుక్లధాతువు. ఇది సర్వధాతువుల యొక్క సారం. ఇది ఆ ధాతువుని ఆశ్రయించి ఉన్నది దేవి అనేటువంటి అర్థంలో దేవి జీవులందరి లక్షణాలు గుణరూపాలు తానే అయినది అనేటువంటి భావం. ఈ శుక్లాన్ని పురుషుల్లో వీర్యం అంటారు, స్త్రీలలో రజస్సు శోణితం అంటారు. ఈ రెండు ధాతువుల్లోనూ ఉన్నది దేవి అని దీని యొక్క భావం. ఈ శుక్ల శోణితాలను కనుక ప్రకాశ విమర్శాంశులుగా కనుక అన్వయిస్తే ఈ రెండు ఒకటే అయినటువంటి శివశక్తి స్వరూపం దేవి అని దీని యొక్క భావం. భవిష్యోత్తర పురాణంలో రమణకారీణ ధ్యాన విశేష శుక్ల సంజ్ఞగరిత అని ఉంటుంది. అంటే రమణకాలం అందరి ధ్యానానికి శుక్లము అని పేరు. అంటే ఆ ధ్యానమందు ఉన్నది శుక్ల సంస్థ, అంటే ఆ ధ్యానంలో ఉన్నది దేవి అని మరొక అర్థం. ఈ మొత్తం 7 చక్రాల దగ్గర ఉన్నటువంటి దేవి అంశస్వరూపాలు దేహాల్లో 7 ధాతువులను ఆశ్రయించి ఉంటారు అని చెప్పడం జరిగింది ముందు నామాల నుంచి కూడా. త్వక్స్థాయై నమః, ఋషి సంస్థాయై నమః, మాంసనిష్టాయై నమః, మేధోనిష్టాయై నమః, అస్థి సంస్థాయై నమో నమః, మజ్జా సంస్థాయై నమో నమః, శుక్ల సంస్థాయై నమః అని ఈ విధంగా దేవి జీవుల దేహాల్లో ఆ రకరకాల ధాతువు రూపాల్లో జీవ చైతన్య శక్తిగా ఉన్నది అని భావం. ఇక్కడ ఈ శుక్ల ధాతువులో ఉన్నది. అన్ని ధాతువులకి ప్రధానమైనది శుక్లధాతువు, అన్ని ధాతువులు కలిసి ఉన్నది శుక్లధాతువు. కాబట్టి ఈ శుక్లధాతువులో ఆమె ఉన్న ఆశ్రయించి ఉన్నది అని. ఇక శుక్ల అంటే తెలుపు వర్ణం అనే అర్థం తీసుకుంటే ఆ అర్థంలో సర్వవర్ణోపశోభిత అనేటువంటి కింద నామం ప్రకారం అన్ని వర్ణాలు కలిసినటువంటి వర్ణం తెలుపు కనుక ఇక్కడ దేవి స్వచ్ఛమైనటువంటి స్ఫటిక వర్ణము తెలుపుతో విరాజిల్లుతోంది అని దీని యొక్క భావం. అంటే దేవి యొక్క కాంతి స్ఫటిక వర్ణం కాబట్టి ఆ స్ఫటిక వర్ణంలో అన్ని వర్ణాలు కూడా ప్రతిఫలిస్తాయి, అన్ని వర్ణాలు ప్రతిఫలిస్తాయి కాబట్టి ఆమె స్ఫటిక వర్ణంలో ఉంది. శుక్ల సంస్థ అంటే స్ఫటిక వర్ణంలో ఉంది అర్థం. ఇందులో ఈ నామంలో ఒక నిక్షిప్త మంత్రం ఒకటి ఉంది, సంతానోత్పత్తిని కలిగించే మంత్రం అది. ఆ మంత్రాన్ని కనుక నిష్ఠతో జపిస్తే శుక్ల సంబంధమైనటువంటి బలహీనతలన్నీ పోయి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఆ 2 మంత్రాలు ఇవి. ఒక మంత్రం యం యాం క్లం సర్వ శుక్లాయ ఫట్ అని, మరొక మంత్రం ఓం శుక్ల సంస్థాయై నమః అని. దేహాల్లో శుక్లధాతువును ఆశ్రయించి ఉన్న దేవి అని ఈ నామం యొక్క భావం. ఈ ధాతువు అన్నిటికన్నా ప్రధానమైనది, జీవశక్తి స్వరూపం కనుక దేవి ప్రాణులన్నిటిలోనూ కూడా జీవ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది అని విశేషమైన భావం ఇది. వర్ణాలన్నీ కలిసినది శుక్లవర్ణం కనుక సర్వవర్ణోపశోభిత అయినటువంటి దేవి ఆ తెలుగు వర్ణంలో ఉన్నది అన్న అర్థం కూడా సమన్వయం అవుతోంది ఇక్కడ ఈ నామంలో. సజీవ సంస్థిత, స్వభావ సుస్థిత, సంకల్ప నిష్ఠిత, సహృదయ భావిత, సద్భక్త సన్నుత ఆ పరమేశ్వరే. జీవుల శరీరాల్లో శుక్లధాతువుని ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది దేవి అన్నటువంటి కిందటి నామం శుక్ల సంస్థిత అనే నామం సృష్టి క్రమానికి అత్యంత ప్రధానమై జీవుల యొక్క రూపగుణాలు స్వభావ లక్షణాలు కూడా సూక్ష్మ రూపంలో అమర్చినటువంటి ధాతువులో ఉండి వారి యొక్క కర్మఫలాలకు తగిన అనుగుణమైనటువంటి స్వరూప స్వభావాలని గుణలక్షణాలని చైతన్యాన్ని ఇచ్చి వారికి జీవనయాత్రలో అడుగడుగునా సహకరిస్తుంది దేవి అన్నటువంటి అంతర్గత భావం కూడా చెప్పింది పరోక్షంగా నామం. దేవి యొక్క అవ్యాజ కరుణాతత్వాన్ని, అనురాగ వాత్సల్యాన్ని, సమర్థ పాలనా తత్పరని దర్శింపజేసింది ఆ నామం.
అత్యంత ప్రధానమైనటువంటి ధాతువులో ఉండి జీవుల్ని నడిపిస్తున్నటువంటి దేవి ముఖ సౌందర్యాన్ని వివరిస్తోంది వచ్చే నామం. అది సర్వతోముఖి అనే నామం. ఈ సర్వతోముఖి అనే నామానికి అర్థం అన్ని వైపులా ముఖాలు కలిగినది లేదా అనంతమైన ముఖాలతో ఉన్నది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం విశ్వవ్యాప్త దిగంతరా కరుణతా సద్వీక్షణాన్ పాలయ సర్వప్రాణి ముఖే ముఖేన లసిత ఆనంద సందోహయ చక్షుశ్రోత్రగజిహ్వవాగ్ఘన మనాయాఘ్రాణ బుద్ధ్యాని సర్వాధారస్థిత సర్వతోముఖముఖి సిడ్నీపురీ శారదాని. అంటే విశ్వవ్యాప్త దృగంతరా కరుణతా సద్వీక్షణాన్ పాలయ అన్నారంటే కరుణతో నిండినటువంటి కనుచూపులతో విశ్వమంతట్లో ఉన్నటువంటి జీవులందరినీ కూడా పాలించేది. సర్వప్రాణి ముఖే ముఖేన లసితాయానంద సానందయ అంటే ప్రాణులందరి ముఖాల్లో కూడా ఆనందాన్ని విస్తరింపజేసేది. చక్షుశ్రోత్రగజిహ్వవాక్మనఘనాయాఘ్రాణ బుద్ధ్యాని సర్వాధార స్థిత సర్వతోముఖముఖి అన్నారంటే అందరిలో ఉన్నటువంటి పంచేంద్రియాలు మనసులు వీటన్నిటికీ కూడా ఆధారమై అనంతమైన ముఖములు కలిగినది ఈశ్వరి అని. అన్ని దిక్కుల అన్ని జీవుల్లోనూ అనంతమైన ముఖాలతో విరాజిల్లేది దేవి అని దీని యొక్క అర్థం. సర్వతోక్షి శిరోముఖము అని శృతి వాక్యం శృతి చెప్తోందనమాట. అంటే సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల ముఖాలు, అందరి పాదాలు, అందరి కళ్ళు అన్నీ కూడా దేవి యొక్క ముఖాలు, పాదాలు, కళ్ళుగా అన్వయించుకోమని చెప్పింది. అలా కనుక భావిస్తే విశ్వమంతా విస్తరించి ఉన్నటువంటి దేవి స్వరూపం జీవుల యొక్క వివిధ అవయవాలుగా, ముఖాలుగా, వారి సంకల్పాలుగా, వారి బుద్ధిగా భాషిస్తుంది. సర్వతోముఖి అంటే అసలు అర్థం ఇది. అంటే విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ముఖ సౌందర్యాలు, ముఖం కానీ, అవయవాలు కానీ, కళ్ళు కానీ, పాదాలు కానీ, వాటితో పాటుగా వాటి వెనక ఉన్న మనస్సు కానీ, మనసులో ఉన్న సంకల్పాలు కానీ, బుద్ధి కానీ అన్నీ కూడా దేవి యొక్క స్వరూపమే అని అనుకుంటే ఆ విధంగా దేవి యొక్క విశ్వవిస్తరణ లక్షణం కనబడుతుంది ఇక్కడ. ఈ సర్వతోముఖం అంటే అనంతమైన అని అర్థం. అంటే అనంతమైన ముఖాలు కలిగినది అనడంలో జీవులందరి యొక్క ముఖాలు దేవివే అని యొక్క భావం. విశ్వాన్ని అందరినీ కూడా ఒకేసారి చూడగలిగే శక్తి కలది. అంటే అన్ని దిక్కుల్లో ఉన్న జీవుల్లో ఏకకాలంలో శాసిస్తూ, పోషిస్తూ, దర్శిస్తూ, అనుగ్రహిస్తున్నటువంటి మాత దేవి అని కూడా మరో భావం. ఇక ముఖము జ్ఞాన ప్రదర్శన స్థానం. జీవులందరిలో కూడా జ్ఞాన ప్రదర్శన స్థానం ముఖం. కాబట్టి అటువంటి అనంతమైన జ్ఞానం ప్రదర్శించే దేవి అని అర్థం. సర్వతోముఖి అంటే అనంతమైనటువంటిది జ్ఞానం ముఖం. ముఖం అంటే జ్ఞానంతో జ్ఞాన ప్రదర్శనం. అంటే అనంతమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది దేవి అని. అంటే ఆమె యొక్క జ్ఞానం అనంతము అని అర్థం. అలాగే పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష సహస్రాక్షి సహస్రపాద్ అంటుంది. అంటే పరమేశ్వర తత్వాన్ని సూచిస్తూ సహస్ర శీర్ష పురుష అంటే అనంతమైన శీర్షాలు, అనంతమైనటువంటి ముఖాలు కలిగినది ఆ పరబ్రహ్మతత్వం. సహస్రాక్షి అనంతమైనటువంటి కళ్ళు కలిగినది, సహస్రపాద్ అనంతమైన పాదాలు కలిగినది. ఇలాగా పురుష సూక్తం అంతా కూడా అనంతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని వివరిస్తుంది. ఈ సర్వతోముఖి అంటే అన్ని వైపులా వ్యాపించింది అని భావం. ఇక ముఖం అంటే కిరణాలు ప్రసరించేటువంటి దిక్కులు అనే అర్థం తీసుకుంటే దేవి నుంచి వెలువడినటువంటి కిరణాలు సృష్టి ప్రసరిస్తాయి అని దీని యొక్క భావం. అలాగే సర్వతోముఖ అంటే బ్రహ్మ అని అగ్నిహోత్రుడని పేర్లు, వారిద్దరికి కూడా సర్వతోముఖులని పేర్లు ఉన్నాయి. అంటే వారి స్త్రీల సర్వతోముఖ అంటే బ్రహ్మ, అగ్నిహోత్రుడు. వారి స్త్రీల స్వరూపాలు సర్వతోముఖి అంటే వారి యొక్క స్త్రీల స్వరూపాలు. వారి స్త్రీల స్వరూపాలు ఎవరు? సరస్వతి, స్వాహాదేవి. వాళ్ళ యొక్క రూపమైన దేవి అని కూడా ఈ యొక్క భావం. ఆ పేర్లతో సరస్వతి అయిన మహా అని ఒక నామం వస్తుంది, స్వాహాయ మహా అని ఒక నామం వస్తుంది. ఆ పేర్లతో నామాలు ముందు వస్తుంటాయి. ఇక యోగపరంగా చూస్తే సహస్రారంలో శివశక్తులు ఏకమైనప్పుడు వారు అనంతాకారంలో ఉండి వారి యొక్క కాంతి కిరణాలు దేహం అంతటా కూడా, నాడీమండలం అంతటా కూడా ప్రసరిస్తాయి. అనంత రూపంగా శివశక్తులు అక్కడ ఉండడమే సర్వతోముఖి అంటే అర్థం. అలాగే గర్భంలో 7వ మాసంలో పిండంలోనికి జీవుడు ప్రవేశిస్తాడని
సంతానోపనిషత్తు చెప్తోంది, సప్తమే మాసే జీవ సంయుక్తో భవతి అని. అంటే ఇక్కడ అనేక ముఖాలతో అనంతమైన ప్రజ్ఞతో కూడినటువంటి జీవుడు అప్పుడు అది దేవి రూపంలో ఉండి, దేవి ఆ రూపంలో ఉండి ఆ పిండంలోకి అప్పుడు ప్రవేశిస్తాడు అని అర్థం. అనంతమైన ముఖాలు కలిగిన దేవి అని దీని యొక్క భావం, ఈ నామం యొక్క భావం. సర్వతోముఖి అంటే విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవుల ముఖ సౌందర్యాలు, వాటిలో ప్రకటితమయ్యేటువంటి హావభావ విశేషాలు, విలాసాలు ఇవన్నీ కూడా దేవి యొక్క స్వభావ ప్రభావాలేనని అంతరార్థం ఈ నామంలో. దిక్కులన్నీ ప్రసరించేటటువంటి విషయాలన్నీ దర్శించేటటువంటి చూపులు గల ముఖములు కలిగినది అని దీని యొక్క భావం. ఆ సర్వదర్శిని, సమస్త హర్షిణి, సర్వ విమర్శిని, ప్రజ్ఞా ప్రహర్షిణి, సకలాకర్షిణి, ఆనందవర్షిణి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.